హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రస్తుత స్పయింగ్ స్టేటస్ గురించి కొన్ని సూక్ష్మమైన అంశాలు మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. జగన్ మర్మ భాష మిమిక్రీ ట్రాప్లో పడి పగటి కళలు కంటున్నాడు. 1.0 తనకి సీఎం పదవి అధికారం ఎలా వచ్చిందో, కార్యకారణ సంబంధాల విషయంలో కొత్త కోణాలను ఆలోచించుకుంటూ, కొత్త కోణాలని గుర్తు తెచ్చుకొని, లేదా కొత్త కోణాల ట్రాప్లో పడి, అసలు విషయాలు మరపులో పడి పగటి కలలు కంటున్నాడు. 2.0 కాదు, ఇంకా మరో 30 ఏళ్ళు అంటే 8.0 వరకు తనదే అధికారం అంటూ ప్రేలాపనలు కూడా చేస్తున్నాడు. అతన్ని అలా మర్మ భాష మిమిక్రీ ట్రాప్లో పడేయగలిగిన దమ్ముతో, ట్యాంపరింగ్ ధీమాతో పథకాలన్నీ తూచిపొమ్మంటున్నాడు. అదే బ్యాలెట్ అయితే దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు. ఈ మొత్తాన్ని పరిశీలించలేక, అంత అవగాహన లేక సామాన్యులందరూ తమ తమ అభిమాన పార్టీలు, తమ తమ అభిమాన నాయకులు, తమ తమ అభిమాన సినిమాలు, తమ తమ అభిమాన నటీనటులు అంటూ వివాదాల్లో పడి కొట్టుకుంటూ ఉన్నారు. తమ అభిమానించిన వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సరే అతడు పరమేశ్వరుడే, ఏ తప్పు లేనటువంటి వాడే అన్నంత భ్రమల్లో సమాజము బ్రతుకుతోంది. సినిమాల విషయంలో మొన్న మధ్య పుష్పాటూలు, ఇప్పుడు తండేళ్ళు, సినిమాలే ఆహారము, నిద్ర అన్నీ సినిమాలే అయిన స్థితిలో సమాజము రోజులు గడిపేస్తోంది. నిజానికి ఈ సినిమాల విషయంలో ఇంతకుముందు అమ్మఒడిలో 2008 నుండి 2011 వరకు రాసిన వ్యాస పరంపరలు, అప్పటికి యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఇంత ప్రాచుర్యంలో లేవండి భారత్లో. కేవలం blogger.com ఉండేది. దానిలో సినిమాల విషయంలో అప్పటికి ప్రింట్ మీడియానే కదా, ప్రైవేటు టీవీలు కూడా 92కు ముందర లేవు కదా, 95లో కదా టీవీలు వచ్చినాయి. ఆ 92కు ముందర సినిమాలు సితారల సాక్షిగా, ఈనాడు మార్గదర్శకంలో, ఈనాడు ఏ స్టెప్ వేస్తే మిగతా సాంప్రదాయ ప్రింట్ మీడియా అంతా అదే దారిలో విత్ రెస్పెక్ట్ టు సమ్ యాంగిల్స్తో నడిచేది. అప్పుడు ఒక ద్వంద్వం ఉండేది. తీస్తున్నారు కాబట్టి